అండి, నేను అరుణానందగిరి. వర్షాకాలం అంటే ఇవాళ అనిపిస్తుంది వర్షం. అప్పుడప్పుడు సాయంత్రం పడ్డది, కానీ ఈరోజైతే పొద్దున పడుతుంది. చూడండి మన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇక పూలు అనేది తెంపుకొని పూజ చేసుకుందాం. మరి అన్ని పనులు అయ్యేసరికి టైం పడుతూ ఉంది. ఇక అట్లా ఉంది మరి. సరే, వాళ్ళ మబ్బుల్ని 5 గంటలకు మన చెట్టు మీదకి ఎన్నో పక్షులు వచ్చినాయి. చీకటి ఉంది చూపించలేకపోయినా. చూడండి ఫ్లవర్స్ తెంపుకొని వెళ్దాం. మరి చూడండి మొత్తానికి మన ఫ్లవర్స్ ఇట్లా ఉన్నాయి. ఇక నిత్య పూజకి ఇవి సరిపోతాయి అంతే. ఇక ఇట్లా ఏవో ఒక 4 రకాలు మన ఇంట్లో పూస్తే వాటితో పూజ చేసుకొని సంతోషపడడం. పూజ కంప్లీట్ చేసేద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. సింపుల్ పూజా విధానం. దీపం, ధూపం, నైవేద్యం. ఈరోజు మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతుంది. కోతులు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాయి. ఇక్కడైతే మామిడి పండ్లు పెట్టినాయి, ఇంకా చూడలేదు. ఇక కోతులు చాలా వచ్చినాయి. అవి చూడండి. ఇక్కడ చూడండి బిడ్డకు పేర్లు చూస్తుంది. మిగతా అక్కడ ఉన్నాయి. వాళ్ళ పొద్దున్నే వచ్చినాయి. ఇక్కడ రేకుల షెడ్ కింద కూడా ఉన్నాయి చూడండి. వర్షం పడుతుంది కాబట్టి చాలా వచ్చినాయి. అబ్బో బాగానే ఉన్నాయి. అక్కడ గోడ మీద కూడా ఉన్నాయి లోపల. అవి ఏర్పడతలేవు మనకు, కానీ చాలా అంటే 10-15 వచ్చినట్టున్నాయి. వర్షం పడుతుంది కాబట్టి వాటికి కూడా నీడ ఉన్న దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అండి, నేను అరుణానందగిరి. ఇక పాలు పెట్టిన స్టవ్ మీద. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అట్లు వేద్దాం అనుకుంటున్నా. అట్ల కోసం మరి మనం రాత్రి బియ్యము ఒకసారి కడిగి మళ్ళీ మనం తాగే నీళ్ళు పోసి ఇట్లా పెట్టి మూత పెట్టి ఉంచినాం. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేద్దాం. వేసిన తర్వాత అట్లు తయారు చేసుకుందాం. ఇందులో ఏం కలపలేవు, ఓన్లీ రైస్. ఇవి రైస్ తోటే వేస్తున్నా. మామూలుగా గిర్నీలో పట్టించిన పిండితోటి కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మంచిగా ఈజీగా వస్తాయి. పిండి కొంచెం స్మూత్గా వస్తాయి, తీసుడు కష్టమే. ఇవైతే ఈజీగా తీయవచ్చు ఎవరైనా. ఇక మార్నింగ్ ఇట్లాంటివి వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. ఈ సీజన్ అయిపోతుంది కదా, చేయమని అంటే ఇక చేస్తున్నా. ఇది మామిడి పండ్ల రసంతో తినుడే, అందుకని చేస్తున్నా. చేద్దాం. చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఈ లోపల నేను వేరే ఏదో ఒక స్తోత్రం పెట్టుకొని వినుకుంటా పని చేస్తాను. చూడండి మామిడి పండ్ల రసంలో ఇలాచి చక్కెర వేసి ఉంచిన. ఇక అట్లు తయారవుతున్నాయి స్టవ్ మీద. ఇట్లా ప్రెస్ చేయాలి. బాగా పండ్లులాగా ఉంటున్నాయి కాబట్టి ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే. ఇలాచి కొంచెం దంచి వేసిన అంతే. చూడండి ఆల్రెడీ ఒక అట్టు తయారైంది. అయితే ఒకటి వేసిన తర్వాత మనకు అది లావు ఉందా సన్నగా ఉందా అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇది కరెక్ట్ ఉంది. అది కొంచెం లావుగా వచ్చింది. అది లావుగా వచ్చింది కాబట్టి ఇక కొన్ని వాటర్ వేసిన. కొన్నే వేయాలి, మరి ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ లూజ్ అయితే ఇట్లా పక్కలకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్తున్నా. అయితే ఇది మనం బియ్యం నానబెట్టి చేసుకున్నాం కాబట్టి మంచిగా వస్తాయి. అదే మనం గిర్నీలో పట్టించిన పిండి రెడీమేడ్ది ఉంటుంది కదా నిల్వ, దాంతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే చాలా స్మూత్గా వస్తాయి. చేసుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి వస్తుంది. మనం పెనం మీద వేస్తున్నాం. ఇక ఆల్రెడీ టీ కూడా అవుతుంది. వర్షం పడుతుంది కాకపోతే సన్నగా. ఇక ఇప్పుడు తీద్దాం. తీసి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఒకవేళ మనం చట్నీ చేసేంత ఓపిక లేకపోతే ఇప్పుడు మన దగ్గర నిల్వ మామిడికాయ పచ్చడి ఉంది కదా, దాంతో కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది, టీ తాగిన.
షూట్ చేసుడైతే మర్చిపోయాను. మామిడి పండ్లు బాగా పండు వండి ఉంటున్నాయి కదా, రెండు ఉన్నాయి చూడండి. ఇంకోటి పెద్దది ఉంది, నేను పెద్దదాన్ని చూడనే లేదు. హలో అండి, నేను అరుణ అండి. ఇక ఈరోజు అయితే బెండకాయ పులుసు కర్రీ చేస్తున్నాం. ఇంకా సింపుల్ కర్రీ అందరికి తెలిసిందే కాబట్టి ఇంకేం చూపించేది లేదు, చేస్తాను. చింతపండు రసం తీసింది, బెండకాయలు మగ్గినాయి అనుకున్నప్పుడు ఆ చింతపండు రసం వేస్తే బాగుంటుంది. మూత పెడదాం, మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసి అప్పుడు చింతపండు రసం వేస్తే బాగుంటుంది. లేకుంటే ఇప్పుడు ఉప్పు కారం వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ చింతపండు రసం వేసినా బాగానే ఉంటాయి. చూడండి, చింతపండు రసం కూడా వేసిన. ఇక ఇప్పుడు ఇది మసులుతూ ఉంటుంది. వేరే పనులు చేసుకొని వచ్చేద్దాం. మసిలిన తర్వాత కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది, అంతే. సింపుల్ కర్రీ, అన్నము, చట్నీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది తీసి పెట్టిన పంపించడానికి. పరిస్థితి చూద్దాం అట్లా ఉందో. చూడండి మసాలా అయితే బెండకాయ పులుసులో బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ఒక్కొక్కసారి బెల్లం ఉండదు కదా, అట్లాంటప్పుడు చక్కెర వేస్తే స్వీట్నెస్ వస్తుంది. బెల్లం వేస్తే స్వీట్నెస్ రాదు, కానీ పులుపు తగ్గుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఉడికింది, ఒక 2-3 మినిట్స్లో స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. బెండకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి. ఈరోజు ఎందుకో బెండకాయ పులుసు ఒకటే చేస్తున్నా. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. బెండకాయ పులుసు, మామిడికాయ చట్నీ, పెరుగు, ఇంతే. ఇక లంచ్ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నా. ఇక నైవేద్యం తిని పెట్టాలి, ఇట్లా వస్తాయి, తింటాయి, వెళ్ళిపోతాయి. ఇక ఇదే వాటి పని. ఇక ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది. టీ పెట్టిన, అల్లం టీ. ఇక ఈరోజైతే పగలు అంజీర్ లడ్డు చేసిన, కానీ షూట్ చేయలే. అంటే అప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అస్సలు లేకుండే. అంజీర్ను మంచిగా కడిగి మిక్సీలో మంచి పేస్ట్ లాగా పట్టిన, మిక్సీ జార్లో వేసి. తర్వాత దాన్ని నెయ్యిలో వేయించిన, తర్వాత డ్రై ఫ్రూట్ కూడా నెయ్యిలో వేయించి బాల్స్ వేసిన. ఇట్లా ఉన్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక ఇప్పుడైతే టీ తాగుదాం. ఈ అంజీర్ లడ్డు మళ్ళీ ఎప్పుడైనా బాగుంటే మళ్ళీ షూట్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో మీకైతే చూపించలే. ఇక ఇప్పుడు టీ తాగుదాం. మరి ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి వీడియోతోటి కలుద్దాం.